సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం విజయోత్సవంతో. ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారికి, పోలిట్ బ్యూరో మెంబరు, కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి, అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి, ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి, రామప్రసాద్ రెడ్డి మరి నువ్వు ఇంటి కొట్టాలి కదా. అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ దుర్గాప్రసాద్ పేరు చెప్పినా కదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, ఎక్స్టార్షన్స్, అవమానాలు, అవహేళనలు మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము. అందులో నుంచే మన కసి మొదలైంది. కరెక్టా కాదా? దాదాపు 20 సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, వాళ్ళని వేధింపులు గురి చేసి, వాళ్ళను నష్టాలకు, కష్టాలకి, ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు. దీనికి కారణం ఏంటంటే మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరం ఏకతాటిగా ఈ పోరాటం చేసినాం కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. ఇదే ఐకమత్యం, ఇదే ఏకాగ్రత, ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావనతో మనం ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం గెలుపొందాలా, అదే ఒక నిదానంతో ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మన ఎలక్షన్స్ లో మనతో పాటు మన మధ్య ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేసినారని మనందరికీ తెలుసు. మన కండువా కప్పుకున్నారు. రాత్రిపూటపై ఆ పార్టీ వాళ్ళతో, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఓటేయకుండా ఆ పార్టీకి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు. వాళ్ళని కూడా దాటుకొని మనం ముందుకు వచ్చాము. వాళ్ళ ప్రలోభాలకి గురి కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచారంటే కారణము ఇలాంటి ద్రోహుల మాట వినకుండా ముందుకు వచ్చారు కాబట్టే మనం ఇక్కడ గెలవగలిగినాము. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా తిరగడం మొదలు పెట్టారు. ఆ రోజు ఫ్యాన్కు ఓటేయమన్నారు, ఈరోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని మళ్ళా మన మధ్యన దూరడానికి మొదలు పెడతారు. అట్లాంటి ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా ఆపాల్సిన అవసరము, ఆవశ్యకత ఈ కడప నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. ఇలాంటి ఒక్క ఊసర వెళ్ళి చాలు మన నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి, మళ్ళా మనల్ని అధోగతి పాలు చేయడానికి. ఈరోజు కొత్త రక్తం ఉరకలేస్తా ఉంది. మొత్తం యువకులని ముందుకు తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే పెద్దలు, సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు